ఏంటండి ఆ పేరు? ఇమ్మానుయేల్ కదా, ఇమాన్యుల్ అంటారు ఇంగ్లీష్లో, ఇమ్మానుయేల్. మన క్రిస్మస్ దినం 25వ తారీఖున ఒక వాక్యాన్ని మనం విన్నాం. యేసు ప్రభుకు పాత నిబంధన గ్రంథంలో కొన్ని పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇంకా బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనుకు పేరు పెట్టబడింది. సో యేసయ్యకి అవన్నీ ఏంటి? పేర్లు కదా. సో ఈ దినం మనము ఇంకొక పేరును ధ్యానిస్తున్నాం. ఇక్కడున్న పేరు ఏది అని చూస్తే ఇమ్మాన్యుయల్. ఇమ్మానుయేల్ తెలుగులో ఏంటంటే ఇమ్మానుయేల్. సో ఇమ్మానుయేల్ అనే మాట మనం పదే పదే మనం చదువుతూ ఉంటాం క్రిస్మస్ టైంలో. ఇమ్మానుయేల్ అనే పేరు నాకు భాషాంతరము దేవుడు మనకు తోడు. సో దేవుడిలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఆయన మనల్ని సృష్టించి వదిలేసే దేవుడు కాదు. ఆయన దేవుడు మనతో ఉండే వాడు అన్నమాట. సో గాడ్ విత్ us, దేవుడు మనతో. ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, దేవుడు మనతో ఉండి మానవుడితో ఉండి ఆయన ఏం చేస్తాడండి? ఆయన చేసే మేలు ఏంటండి? దేవుడు మనతో ఉంటే కలిగే మేలు ఏంటండి అని చెప్పి ఈ ఇమ్మానుయేల్ అన్న పేరును మనము ధ్యానిద్దాం. ఓకే, నేను మామూలుగా స్టడీ చేస్తుంటే నాకు కనీసం ఒక 9 మేళ్ళు దేవుడు మనతో ఉండి చేసే 9 మేళ్ళు నాకు దేవుడు నేర్పించాడు. అయితే ఇవన్నీ మనం ధ్యానించడానికి సమయంలో ఎన్ని ధ్యానించగలమో సమయాన్ని బట్టి అన్ని మనం ధ్యానిద్దాం. మొట్టమొదటి, దేవుడు మనతో ఉండి ఆయన చేసేది ఏంటంటే దూరస్తులైన మనల్ని ఆయన సమీపస్తులుగా చేసుకుంటాడు. చెప్పండి, దూరస్తులైన మనల్ని ఆయన ఏం చేస్తాడు? సమీపస్తులుగా చేస్తాడు. శత్రువులైన మనల్ని మిత్రులుగా చేస్తాడు అనమాట. ఇది ఎలా చెప్పారండి? దూరస్తుల్ని సమాధానపరుచుకుంటాడని, దూరస్తుల్ని సమీపస్తులుగా చేసుకుంటాడని. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు నాతో కలిసి చూడాల్సిందిగా కోరుతున్నాను. ఈవేళ నేను ఎక్కువ వచనాలు చూపిస్తాను కాబట్టి నాతో కలిసి మీరు త్వరగా బైబిల్ చూడాల్సిందిగా కోరుతున్నాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు ఎవరైనా చదవగలరు? మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మల్ని కూడా తన సన్నిధికి పరిశుద్ధులుగాను నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టకు ఆయన మాంసయుక్తమైన దేహం అందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచును. అదే కావాలి. మనల్ని ఏం చేశారండి? ఒకప్పుడు అంటండి, గత కాలమేమో మనము దేవునికి దూరస్తులం. దేవునికి మనం ఏంటంటే దూరస్తులం. అలాంటి దూరస్తులైన మనల్ని దేవుడు ఏం చేశారంటే తన సన్నిధిలో ఉండాలని చెప్పి మనల్ని సమాధానపరుచుకున్నాడు. సో అందుకోసం మొట్టమొదటి పాఠం, దేవుడు మనతో ఉండి చేసేది ఏం చెప్పండి? దూరస్తులైన మనల్ని ఏం చేస్తున్నాడు? సమీపస్తులుగా చేసుకుంటున్నాడు. We were once far away from God and God brought us near to him. సో మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, అసలు దేవుడు మనతో ఉండడానికి అందులో గొప్పతనం ఏముందండి? మనం ఎందుకు అసలు దేవుడికి దూరం అయ్యామో, ఏది మనల్ని దేవునికి దూరం చేసింది అని చూస్తే యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. ఏది మనల్ని దేవుడికి దూరం చేసింది? యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1-2 వచనాలు. కొంచెం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపకున్నాడు. సో దేవుణ్ణి మనిషిని దూరం చేసింది, అడ్డుగా వచ్చింది ఏంటంటే మన దోషాలే, మన పాపాలే దేవుడి నుంచి మనల్ని దూరం చేసే. ఆ పాపపు గోడనది తొలగిస్తే తప్ప మళ్ళీ దేవుడు మనిషి కలవడేది అన్నమాట. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త మనం ఇందాక చదివిన మాటలో మూల్య చదివిన దాంట్లో యేసు ప్రభుకి 2 ప్రేయర్లు ఉన్నాయి. ఒకటి యేసు అని పేరు పెట్టారు. ఎక్కడ 21వ వచనంలో. 22వ వచనంలో ఏముందంటే ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టారు. యేసు అంటే అర్థం ఏంటి? ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి
ఆయనే రక్షించిన కనుక ఆయనకి ఏం పేరు పెట్టారు? యేసు. యేసు అంటే పాపుల రక్షకుడు. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇమ్మానుయేల్, అంటే దేవుడు మనకు తోడు. అంటే ఇమ్మానుయేల్ గా దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే యేసుగా మనం ఏం చేయాలి? ముందు దేని నుంచి రక్షించాలి? పాపాల నుంచి రక్షించాలి. పాపం తొలగిస్తే తప్ప దేవుడు మనిషి ఎప్పుడు కూడా కలవలేడు. అందుకోసం ఈ లోకానికి యేసుగా వచ్చి మనల్ని పాపం నుంచి విమోచించి రక్షించాడు. కాదు, ఇమ్మానుయేల్ గా ఆయన ఎల్లప్పుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ సత్యాన్ని మనము యోబు గ్రంథంలో ఇంకా తేటగా మనం చూద్దాం. యోబు గ్రంథం నాతో కలిసి 14వ అధ్యాయం తీయవలసిందిగా కోరుతున్నాను. మనం మొన్న దేవరాయ గారి దగ్గర వాక్యం విన్నప్పుడు యోబు గ్రంథం 9వ అధ్యాయంలో ఒక సత్యాన్ని మనం చూసాం. అయితే ఈవేళ మనం చూసేది ఏంటంటే యోబు గ్రంథం 14వ అధ్యాయం దయచేసి తీయవలసిందిగా నేను కోరుతున్నాను. యోబు గ్రంథం 14వ అధ్యాయం. యోబు గ్రంథం 14వ అధ్యాయంలో 13వ వచనం ఒకసారి చదవండి. మేలు నీ కోపము చల్లారు వరకు నన్ను చాటును ఉంచిన ఎడల ఎంతో మేలు. ఈ వచనాన్ని బట్టి దేవునికి మన పైన ఏముంది చెప్పండి, అందరూ చెప్పండి. ఏంటి? దేవునికి మన పైన కోపం ఉంది. చూడండి, ఇద్దరు మనుషులకి ఒకరి మీద కోపం ఉంది అనుకుందాం. ఆ వ్యక్తిని వస్తూ ఉంటే ఇతర వ్యక్తి ఏం చేస్తాడు? ముఖం నిప్పుకొని వెళ్ళిపోతాడు. కళ్ళు పెట్టి కళ్ళు కూడా చూడరు అనమాట. ఆవిడ మీద అంటే నాకు పడదు, ఆవిడంటే నాకు పడదు, అమ్మ అటు వస్తుంది కదా, నేను ఇంటి నుంచి వెళ్ళిపోతానని చెప్పి ఇద్దరు కోపం ఉన్నప్పుడు ఎప్పుడు కలుసుకోలేరు అనమాట. కానీ ఇక్కడ దేవుని గురించి రాస్తున్న మాట ఏంటంటే దేవునికి మానవుడి పైన ఏముందంటే కోపం. ఆ కోపం ఎంత భయంకరమైందంటే చూడండి, ఇక్కడ అంటున్నాడు నీ కోపం చల్లారు వరకు నన్ను చాటున ఉంచిన ఎంతో నేను ఆ కోపాన్ని నేను తట్టుకోలేనంత కోపం ఉంది. ఇంతకీ ఆ కోపం ఎందుకు వచ్చిందండి అంటే 14వ అధ్యాయంలోనే 3వ వచనం 17వ వచనం చూడండి. 17వ వచనం, నా అతిక్రమములు సంచులు ముద్రించబడి ఉన్నవి. దాని కొంచెం పైన 16 చివరిని చదువుదాం. నా పాపమును సహింపలేక ఉన్నావు, నా అతిక్రమములు సంచులో ముద్రింపబడి ఉన్నది. అంటే అర్థం ఏంటంటేనండి, సహించలేలాంటి పాపాలు మనము చేశాం. దేవుడు తట్టుకోలేనంత పాపాలు మనం చేశాము. దానివల్లే దేవుడు మన పట్ల ఏముందంటే కోపం ఉంది. కాదు, మనం ఒక దానికి సిద్ధపడుతున్నాం అంటే అదేంటంటే 3వ వచనం చూడండి. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచున్నావు, తీర్పు నొందుటకై నన్ను నీ ఎదురికి రప్పించిన. సో మనిషికి ఏమి సిద్ధమవుతుంది చెప్పండి? తీర్పు. సో ఈ 3 వచనాలు మనకి ఏం చూపిస్తున్నాయంటే దేవుడికి భయంకరమైన కోపం మన మీద ఉంది. ఎందుకంటే మనలో ఏముందండి? పాపం ఉంది. ఆ పాపం వల్ల దేవుని తీర్పు మన పైన ఉందన్నమాట. సో మనం ఇందాక చదివాం, దేవునికి మనం శత్రువులు. మనుషుల యొక్క పాపం ఎంత తీవ్రమైందో యోబు గ్రంథం 15వ అధ్యాయం 14 నుంచి 16 వచనం ఇంకా రాస్తున్నారు చూడండి. శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు, నిర్దోషముకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు, ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఎంచుడు, ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి పవిత్రము కాదు. ఇప్పుడు చూడండి, అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును మరి అపవిత్రుడు కదా. ఇక్కడ రాసిన మాట చూసారా? మనుషులు పాపాలు ఎలా చేస్తున్నారంట? నీళ్లు త్రాగునట్టు చేస్తున్నారంటండి. మనం రోజుకి నీళ్లు ఎన్ని తాగుతాం? గ్లాసులు తెగ తాగుతాం కదండి. అలా నీళ్లు తాగినట్లుగా మనుషులు పాపం చేస్తున్నారు. అందుకోసం దేవుని తీర్పు మన పైన వస్తుంది. దేవునికి శత్రువులా ఉన్నాం. అయితే దేవాతి దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఇలాంటి ఇంత కోపం మన పైన ఉన్నప్పటికీ కూడా మనం ఆయన అడగలేదు. ఆయనే మనల్ని మళ్ళీ ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చాడు. రక్షకుడుగా వచ్చాడు. దేని నుంచి రక్షించడానికి? పాపం నుంచి మనం రక్షించడానికి. మన పాపం తొలగింపబడితే తప్ప దేవుడు మనిషి ఎప్పటికీ కూడా కలవలేడు. దానికోసమే ఆయన శిలువ మీద వేలాడి మన పాప శిక్ష అంతా ఆయన భరించి చేతులతో చేసిన పాపాలకు ఆయన మేకులు కొట్టించుకున్నాడు. కాళ్ళతో చేసిన పాపాలకు ఆయన మేకు కొట్టించుకున్నాడు. కొరడా దెబ్బలు తిన్నాడు. ఒక్కొక్క దెబ్బ నీకు నాకు తగలాలి, కానీ ఆయన ఆ శిక్ష భరించాడు. తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. మనం తలంచిన భయంకరమైన తలంపులకు ఆయన శిక్ష భరించాడు. ఆఖరికి ఆయన మరణించాడు. నువ్వు నేను చావాల్సిన చావు ఆయన తీసుకుని ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. కాదు, దేవునితోనే మనకి ఏం దొరుకుతుంది? సమాధానం దొరుకుతుంది. ఏమండి, పాప క్షమాపణ పొందకుండా
దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనడం అజ్ఞానం. చూడండి, బైబిల్లో ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నారు. మరియా, హేరోదు రాజు. మరియకు గాబ్రియల్ వచ్చి ఏం చెప్తాడు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని చెప్తాడు. అంటే దేవుడు మరియకి ఎలా ఉన్నాడు? తోడు. హేరోదు రాజు కూడా తోడుగా ఉన్నాడు దేవుడు? లేడే, ఆడు భయంకరుడు, వాడు భయంకరమైన పాపాత్ముడు అనమాట. చిన్న చిన్న పిల్లల్ని ఏం చేసేసాడు? చంపించేశాడు అనమాట. అంత క్రూరు నరహంతకుడు కాదు, వాడికి భయంకరమైన పదవి వ్యామోహం ఉంది. ఆ వాడి పదవి కోసం అని చెప్పి భార్యనేంటి, పిల్లల్ని చంపించేశాడు అనమాట. అంతేకాదు, వాడికి ఒక టైంలో రోగం వస్తే నేను చచ్చిపోతే నా శవం దగ్గర కూడా ఎవరు ఏడరని చెప్పి చచ్చిపోతున్న టైంలో ఒక శాసనాన్ని పుట్టించాడు. ఏంటంటే, నా ఊరిలో ఉన్న జ్ఞానులందరినీ కూడా చంపేయండి అని చెప్పి శాసనం పుట్టించాడు అనమాట. జ్ఞానులందరినీ చంపేస్తే కనీసం వాళ్ళ కోసం అన్నా ఏడుస్తారు, నా కోసం ఎడకపోయినా అని చెప్పి అంత క్రూరుడు. అలాంటి వాడికి దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉండడు అన్నమాట. సో మనం పాప స్థితిలో ఉంటూనే దేవుడు నాకు తోడుగా ఉంటాడు అనుకోవడం అనేది అజ్ఞానం. కానీ మరియకు దేవుడు ఎలా ఉన్నాడు? తోడు. ఎందుకు తెలుసా? మరి ఒక మాట ఉంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఏం చేస్తుంది? ఆనందిస్తుంది. తను ఆ రక్షకుని ఆశ్రయించింది. యేసయ్యా, నా పాపాలు క్షమించిన ఆయన, నాకు తోడుగా ఉన్నాడు ఆయన అన్నట్టుగా దేవుని ఆశ్రయించింది, ప్రభుని ఆశ్రయించింది. పాపం నుంచి తొలగింపబడింది. దేవుడు ఆమెకు ఎలా ఉన్నాడండి? తోడుగా ఉన్నాడు. నీకు అలాగా ఆ దేవాతి దేవుడి లోకానికి వచ్చాడు. నీకు తోడుగా ఉండాలి. నాకు తోడుగా ఉండాలి అంటే పాప క్షమాపణ పొందాలి. వ్యక్తిగతంగా అడగాలన్నమాట. యేసయ్యా, నా పాపాలు క్షమించండి. యేసుగా నన్ను రక్షించు తండ్రి. ఇమ్మానుయేలుగా నువ్వు నాకు ఎలా ఉండాలి? తోడుగా ఉండాలి ఆయన అడిగితే ఆయన నీకు తోడుగా ఉంటాడు. దూరస్తులైన మనల్ని ఏం చేస్తాడు? ఆయన సమీపంగా చేస్తాడు. అది మొట్టమొదటి పాఠం మనం నేర్చుకున్నాం. రెండోది, ఆయన ఇమ్మానుయేలుగా ఆయన మనకి ఏం చేస్తాడండి? తోడుగా ఉండి ఆయన ఏం చేస్తాడండి అని అంటే, నాతో కలిసి కీర్తన గ్రంథం 124 అధ్యాయం తీయవలసిందిగా కోరుతున్నాను. కీర్తన గ్రంథం 124. ఇక్కడ శత్రువుల నుండి మనల్ని కాపాడుతారు. తోడుగా ఉండి ఆయన ఏం చేస్తాడండి? శత్రువుల నుండి ఆయన మనల్ని కాపాడుతారు. కీర్తన గ్రంథం 124 అధ్యాయము మొదటి వచనం దయచేసి చదవండి. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపై రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేయుదురు. జలములు మనలను ముంచివేసి యుండును, ప్రవాహములు మన ప్రాణం మీదుగా పొరలి యుండును. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల ఏం జరుగునంట? వారి ఆగ్రహం మన మీద రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలో ప్రాణంతోనే మింగేస్తారు. సో దేవుడు రెండోదిగా తోడుగా ఉండి ఏం చేస్తున్నాడు అంటే, శత్రువుల నుంచి వాళ్ళు ఏం చేస్తున్నాడు? కాపాడు. ఈ లోకంలో మన చుట్టూ ఎవరున్నా తెలుసా అండి? శత్రువులు. మన ప్రధాన శత్రువు ఎవరు? సాతానుగాడు. అంతేకాకుండా వాడి అనుచరులు ఎన్నో దురాత్మలు ఉంటాయి. వాడి యొక్క మనుషులు ఉన్నారు బోల్డ్ మంది. వాళ్ళని ఉపయోగించుకొని మన మీద దాడి చేస్తూ ఉంటాడు. దేవుడే మనకు తోడై ఉండకపోతే వాళ్ళు ఎలా మిగులుతారట? ప్రాణంతోనే వాళ్ళు ఏం చేస్తారు? మింగేస్తారు. మీరు ఎంతమంది మీకు కొండ సెల్వ ఒక దూడను మింగడం ఎప్పుడైనా చూసారు? ఎలా మిగులుతుంది? అది ప్రాణంతో ఏం చేస్తుంది? మింగేస్తారు కదా. అలాగా శత్రువులు మనల్ని ఏం చేస్తారట? ప్రాణంతో ఏం చేస్తారు? ఎప్పుడు? దేవుడు మనకు తోడై ఉండని. ఈ అధ్యాయం యొక్క స్పెషల్ ఏంటంటే, కీర్తన 124 అధ్యాయం యొక్క స్పెషల్ ఏంటంటే, శత్రువులు 3 రకాలుగా ఉంటారటండి. 3 రకాలుగా మనల్ని దాడి చేస్తారు. ఒకటి, మృగంలా వస్తారు. ఎలా అంటే, మృగం ఏం చేస్తుంది? మనుషుని ఏం చేస్తుంది? మింగేస్తుంది కదా. చూడండి, ప్రాణంతోనే మింగేసే మృగంలాగా వస్తారు. రెండోది ఎలా వస్తారని అంటే, జలముల్లా వస్తారని ఉంది. చూడండి ఇక్కడ, జలములు మనలను ముంచి వేస్తాడు. సో ఇంకెలా వస్తాడు అంటాడు? జలం. ఒకటేమో మృగంలా వస్తాడు, మింగేసే మృగంలా వస్తాడు. రెండోది ఎలా వస్తాడు? జలం అంటే ఏంటండి? జల ప్రళయం వచ్చింది అనుకోండి, లేదా ఒక ఫ్లడ్ వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఒక మంచి ఇల్లు ఉంది, సడన్ గా మనకి విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు చూస్తుండగానే నీళ్లు వచ్చేసి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోతుంది. బకెట్ తో గట్టి కొట్టే ధూళంతా కూడా ఎలాగైతే బయటికి వెళ్ళిపోద్దో అలాగా మొత్తం ఇంట్లో అంతా కూడా పోతుంది. శత్రువు వచ్చి ఏం చేస్తాడు తెలుసా? నువ్వు సంపాదించిన నీ కష్టం అంతటి కూడా దోచుకొని వెళ్ళిపోతాడు. ఎప్పుడు? దేవుడు నీకు తోడై ఉండకపోతే.
అంతేకాదు ఇంకో పోలిక కూడా ఎక్కడ ఉంది, ఎలా ఉందంటే వేటగాడు. ఎక్కడ చూడండి, ఎన్నో వచ్చిన 7వ వచనం చదవండి. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకునేది. చూడండి, ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఎవరు? వేటగా. సో ఇప్పుడు మీరు గమనించారా, శత్రువు ఎలా వస్తాడు చెప్పండి? ఒకటి మృగంలా వస్తాడు, మింగేసే మృగంలా వస్తాడు. ఈవెన్ సాతాను గురించి కూడా మనం మొదటి పేతురు ఏం చేస్తాడు? గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదమా అని వస్తుంటాడు. సాతాను మింగడానికి తిరుగుతున్నాడు. తెలుసా మీకు? మనం అనుకుంటున్నాం ఏం గడిచిపోయిందండి, ఏది 2025 భలేగా అయిపోయిందండి, ఇంకా కొన్ని రోజులు హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవచ్చండి. కాదండి, ఈ సంవత్సరం నీకు తెలీదు, నీ చుట్టూ ఒక మృగం తిరుగుతున్నాడు. ఎవడు? సాతానుగాడు. ఎక్కడ దొరుకుతాడో మింగేద్దాం తిరుగుతున్నాడు. వాడు మింగలేకపోయాడు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ఏం చేశాడు? కాపాడాడు. నిన్ను కాపాడాడు, నీ భార్యను కాపాడాడు, నీ భర్తను కాపాడాడు, నీ బిడ్డను కాపాడాడు, నీ సంఘాన్ని కాపాడాడు, నీ సేవకుల్ని కాపాడాడు. దేవుడు కాపాడాడు కాబట్టి ఆడు మింగలేకపోయాడు నిన్ను. లేకపోతే ఎప్పుడు మింగేద్దు నిన్ను ప్రాణముతోనే. దేంతో? ప్రాణాలతోనే మింగేద్దు అనమాట. అంత భయంకరమైనడు సాతానుగాడు. వాడి పేరు ఏంటంటే నరహంతకుడు. వాడు ఎవడండి? నరహంతకుడు. వాడు మింగెత్తును. దేవుడు నిన్ను కాపాడు కాబట్టి బతికేంత వరకు వచ్చావు. ఇంకెలా వస్తాడంటే జల ప్రవాహం. అది ఎంత భయంకరం. ఇది తెలియట్లే. ఒక్కసారి ఫ్లడ్ వచ్చింది, మొత్తం నాశనం చేసుకుని వెళ్ళిపోతుంది. రాలేదేట్రా, ఇంకా క్షేమంగా నా ఇంట్లో సమృద్ధి ఉంది, సంతోషం ఉంది. ఏంట్రా అంటే ఆ జలం వచ్చి కొట్టుకొని వెళ్ళకుండా దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. ఇంకా నువ్వు సంతోషం, నీ ముఖంలో నవ్వు ఉందంటే ఆయన కాపాడాడు కాబట్టి నువ్వు సంతోషంగా ఉండగలిగావు. ఇంకెలా వస్తాడట? వేటగాడు. ఎలా వస్తాడండి? వేటగాడు చూడండి, వేటగాడు వాడి దగ్గర వల ఉంటుంది అనుకుందాం. ఎదురుగుండా ఒక జింక ఏదో ఉందండి, జింకను వేటాడదాం అనుకున్నాడు. దగ్గరకు వచ్చి బాబు అలాగే నించో బలాత్కారం చెప్పి ఇసురుతాడు. జింక ఊరుకుంటుందా? ఏం చేస్తుంది? పారిపోతుంది. కాబట్టి జింకను పట్టాలంటే ఏం చేయాలి? ముందు ఏం చేయాలి తెలుసా? దానికి ఒక ఎర ఏర్పాటు చేయాలన్నమాట. ఒక బోల్ ఏర్పాటు చేయాలి. అనుకుంటున్నారు, ఒక గొయ్యి వేస్తాడు, గొయ్యి తవ్వుతాడు, దాని మీద ఏమో గడ్డి ఏదో పేరుస్తాడు. చూడడానికి ఏమో అది బాగుంది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. దాని మీద ఎక్కి చక్కగా తినొచ్చు అనుకొని అది అలా వస్తుంది, తక్కువని గోతులో పడిపోతాయి. అప్పటి వరకు వేటగాడు కనిపించడు, ఎక్కడో దాక్కుంటాడు. పడిపోయిన తర్వాత అప్పుడు మెల్లిగా వచ్చి భలే దొరికావని చెప్పి పట్టుకుంటాడు. నీ జీవితం నీ చుట్టూ కూడా వాడు ఎన్నో అలాంటి ట్రాప్స్ పెట్టాడు, ఎన్నో వలలు పెట్టాడు. అలాగా నీకు తెలియదు. ఈవెన్ కీర్తన 91 దేవుడు కూడా మీరు గమనిస్తే, వేటగాని ఉరి నుండి ఆయన నిన్ను తప్పించాడు దేవుడు. ఎన్నో ఉరుల్లో పడిపోకుండా. కొంతమందికి వ్యభిచారం అన్న ఉరు ఉంటుంది, కొంతమందికి ధనం అన్న ఉరు ఉంటుంది, కొంతమందికి ఏ భయంకరమైన వ్యసనం అన్న ఉరు ఉంటుందేమో. అలాంటి ఊరిలో పడకుండా క్షేమంగా సంవత్సరం దాటింది అంటే దేవుడు నిన్ను నన్ను వాడి యొక్క ఉచ్చుల నుంచి ఏం చేశాడండి? కాపాడాడు. గమనించాలి, ఆయన తోడుగా ఉండకపోతే అది గతి మంది. ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయండి. నీ బిడ్డల జీవితం ఎందుకు నాశనం అవ్వలేదు? ఇంకా నీ జీవితాలు ఎందుకంటే నాశనం అవ్వలేదు అంటే ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ఎలా ఉన్నాడు? తోడు. ఒకటి, దూరస్తులైన నిన్ను ఆయన ఏం చేశాడు? నా బిడ్డను అన్నట్టుగా సమీపంగా చేసుకున్నాడు. రెండోది, భయంకరమైన శత్రువులు, వేటగాడిని అంటాడు, శత్రువులు వరదలా వచ్చే శత్రువు దగ్గర నుంచి, మృగంలా వచ్చే శత్రువు దగ్గర నుంచి దేవుడిని ఏం చేశాడండి? కాపాడాడు. అది రెండోది ఆయన చేసే మేలు. మూడోది మనం చూద్దాం, దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన చేసేది ఇంకేంటండి అంటే కీర్తన 91:15 చూడండి. కీర్తన 91:15 ఇక్కడ ఆయన తోడుగా ఉండి ఆయన చేసే మేలు ఏంటో ఇక్కడ చూద్దాం. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. చదవండి. అతడు కీర్తన 91:15 నేను అతను ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడేయండి అతను విడిపించదు. అది కావాలి మనకి. తోడుని ఏం చేస్తారంటే శ్రమలో ఉండి అతను ఏం చేస్తాడైనా విడిపిస్తాడు. చూడండి, ఇప్పుడు మన పాయింట్ ఏంటో చెప్తాం. దేవుడు మనకు తోడుని ఏంటేం చేస్తాడు? మొదలుగా దూరస్తులు మనం ఏం చేస్తున్నాడు? ఆయన సమీపంగా చేస్తున్నాడు. పాపం వల్ల దూరం అయిపోయాం, క్షమించి చేర్చుకొని ఆయన బిడ్డగా చేర్చుకున్నాడు. ఆయనకు సమీపంగా ఉన్నాం. రెండోది, శత్రువులు ఉన్నారు, ఆ శత్రువులు మనం ఏం చేశాడు? ఆయన కాపాడాడు. మూడోది ఏంటో తెలుసా? శ్రమల నుంచి ఆయన మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఈ లోపంలో ఖచ్చితంగా మనకి ఏమొస్తాయండి? నువ్వు మంచిగా ఉండు,
నువ్వు దేవునికి కంప్లీట్గా లోబడు, ఖచ్చితంగా మన జీవితంలో ఏముంటాయి? శ్రమలు ఉంటాయి. యోబు ఏదో పాపం చేశాడని దేవుడు కష్టాలు ఒప్పుకోలేదు. కానీ మన జీవితంలో అవసరం బట్టి దేవుడు ఏది ఒప్పుకుంటాడంటే శ్రమలు ఒప్పుకుంటాడు. ఎక్కడ రాస్తుంది ఆ మాట అని చూస్తే మొదటి పేతురు మొదటి అధ్యాయం చూడండి, అవసరమును బట్టి అన్న మాట ఉంటుంది. మొదటి పేతురు మొదటి అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ, ఇక్కడ నుంచి జాగ్రత్త వినండి, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకేం దొరుకుతుంది? దుఃఖము. చెప్పండి, ఇక్కడ ఏం రాస్తుంది? శ్రమలు అవసరమా అనవసరమా? ఎందుకంటే ఏం రాస్తుంది? అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమే కొంచెము కాలమే. నీకేమనుకుంటున్నాడు దేవుడు? కష్టాలకు. సో ఈ వచనం ప్రకారంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే మన జీవితంలో కష్టాలు అన్నవి ఖచ్చితంగా అవసరం. ఏమంటే క్రిస్మస్ అయిన వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? కేకులు కదండి. అందరు ఇళ్ళలో కేకులు చేశారా లేదా? చేయలేదా? చేశారా లేదా? వాళ్ళు తిన్నారా కదా. ఓకే, ఇప్పుడు కేక్ చేయడానికి ఏంటంటే పదార్థాలు వాడతారు చెప్పండి? మైదా. నాకు అసలు తెలియదు కాబట్టి మీరే నాకు చెప్తారు. మైదా, షుగర్, ఎగ్, ఇంకా అమ్మా మాకు తినగా కానీ ఎలా తింటాం మాకు వద్దండి అంట. ఇంకా బేకింగ్ పౌడర్, ఇంకేమంటారు? ఎసెన్స్, వెనిలా ఎసెన్స్ అంట. ఓకే, ఇంకా బటర్, వెరీ గుడ్. ఇంకా అంతే, ఫ్లవర్. ఓకే, సో ఇప్పుడు అదే పిండి, గోధుమ పిండి. ఓకే, ఇవన్నీ పక్కన పెడతామండి. ఇప్పుడు కేక్ చేద్దాం ఇక్కడ. ఓకే, ఏం చేద్దామంటే ఇందులో ఈ కేక్లో ఏవి రుచిగా ఉంటాయో ఆ పదార్థాలే కలుపుదాం. రుచిగా లేవి తీసేద్దాం. షుగర్ బాగుందా? టీగా ఉందా? కలుపుదాం. మైదా పిండి తీసి పడిపోద్దు. గుడ్డు తీసేద్దాం. నెక్స్ట్ ఇంకా బేకింగ్ పౌడర్ తీసేద్దాం. ఇంకా పాలు, మిల్క్ అయితే వేస్తారేమో కదా, బటర్ బాగానే ఉంటుంది కదా, అలా నువ్వు కలుపుతావు. ఇప్పుడు చెప్పండి, నీ సువాసన వచ్చే గుడ్డులు ఇలాంటివన్నీ కూడా తీసి పడేసి ఏం రుచుకున్నారో అదే కలిపాం అనుకోండి, కేక్ అవుతుందా? ఎందుకు రాదు? చూడండి, చప్పగా ఉన్న లేదా నీ సువాసన వచ్చే ఇలాంటివన్నీ కలిపితే తప్ప మధురమైన కేక్ రాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా అవసరం. చెప్పండి, ఇవన్నీ ఏంటి? కాబట్టి జీవితంలో కూడా సుఖ దుఃఖాలు మనకేంటి? అవసరం. అందుకోసం దేవుడు ఇక్కడ అంటున్నాడు, అవసరమును బట్టి నేను ఏమనుకుంటున్నాను? శ్రమలు ఒప్పుకుంటాను. ఇప్పుడు పాయింట్ ఏంటో తెలుసా? కీర్తన 91:15 మనం చూసాం కదా, శ్రమలన్నిటి నుంచి ఆయన మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. శ్రమలన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. శ్రమ వచ్చింది, కొంతకాలం పని అయ్యింది. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు బిడ్డని చిన్న దెబ్బలు కొడతారు. బిడ్డ నేర్చుకున్నాడు పాఠం, తర్వాత కూడా కొట్టరు. అవసరం బట్టి చిన్న దెబ్బ వేస్తూ ఉంటాడు. దేవుడు మన జీవితంలో కూడా చిన్న కష్టాలు మన జీవితంలో ఒప్పుకుంటాడు. అయితే మన పాఠం నేర్చుకున్న తర్వాత ఆ కష్టం నుంచే ప్రభు మళ్ళీ ఏం చేస్తాడంటే మళ్ళీ విడిపిస్తాడు. చూడండి, దేవుని ఇచ్చే విడుదల 2 రకాలు. పిల్లలు సైలెంట్ ఉన్నాడు. దేవుడు ఇచ్చే విడుదల 2 రకాలు. ఒకటి, ఆ కష్టం లేకుండా చేసేస్తాడు. ఏదైనా అనారోగ్య పరిస్థితి వచ్చింది, లేకపోతే ఏదో గొడవ, ఏదో కోర్టు ఇష్యూ, లేకపోతే ఏదో సమస్య వచ్చింది, దేవుడు విడుదల ఇచ్చాడండి అంటే అర్థం ఏంటంటే ఇంకా మళ్ళీ ఆ సమస్య లేకుండా చేసేస్తాడు. అది బైబిల్లో ఒక వచనం మీకు చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 15వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనం. ఆయన ఇచ్చే విడుదల ఎలా ఉంటుందో ఇక్కడ ఒక వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 7:15. యెహోవా మీ యొద్ద నుండి సర్వ రోగమును ఏం చేస్తాడట? తొలగించి అన్నిటినీ, ఆ వ్యాధులన్నింటినీ కూడా ఏం చేసేస్తాడట? దూరపరిచేయడం అంటే అర్థం చెప్పండి, ఇంకా మళ్ళీ అవి మన జోలికి రావు అన్నట్టుగా. సో దేవుడు ఒక్కొక్కసారి నిజంగా విడుదల ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? ఇంకా మళ్ళీ ఆ సమస్య మనలో లేనట్టు చేస్తాడు అనమాట. అది ఒక రకమైన విడుదల. రెండో రకమైన విడుదల ఏంటంటే శ్రమ ఉంటుంది.
కష్టం ఉంటుంది, కానీ దాన్ని తట్టుకునే కృప దేవుడు మనకి ఇస్తాడు. మీకు అర్థమైంది పాయింట్? దేవుడు విడుదల ఇస్తాడు, కానీ రెండు రకాలు. ఒక్క రకమైన విడుదల ఏంటంటే ఆ కష్టం అంతా మన దగ్గర నుంచి తీసేస్తాడు, అది మనకు కష్టమే. కానీ రెండో రకమైన విడుదల ఏంటో తెలుసా? కష్టాన్ని ఉంచుతాడు, ఉంచి అది తట్టుకోవడానికి కావలసిన కృపనిస్తాడు. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పౌలు భక్తుడికి ఒక కష్టం ఉంది. ఆ కష్టాన్ని దేనితో పోల్చాడంటే ఒక ముళ్ళుతో పోల్చాడు. నా జీవితంలో దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు కదా. ముళ్ళు అంటే ఏంటి అర్థం? ఒక శ్రమ. దాని గురించి అంటే తెగ ప్రార్థన చేశాడు. ప్రభు ఈ కష్టం తీసేనైనా తట్టుకోలేకపోతుంది ఆయన అంటే, ప్రభు అన్నాడు అవసరం బట్టి పెట్టాను, నువ్వు హెచ్చిపోకుండా నిమిత్తం నేను ఆ కష్టాన్ని పెట్టానని చెప్పి, మరి ఎలాగైనా నేను తట్టుకోలేకపోతున్నానంటే నా కృప నీకు చాలు. చూసారన్నమాట, నా కృప నీకు చాలును. సో కృప ఇవ్వడం కూడా దేవుడిచ్చే గొప్ప విడుదలండి. చాలా మంది లోకస్తులు చూసి వీళ్ళకి ఎంత కష్టం ఉందండి, వీళ్ళు ఎలాగండి ఇప్పుడు జీవించేస్తున్నారు, ఎలాగండి ముందుకెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళకి తెలియదు ఏంటంటే దేవుడు కావాల్సిన ఏమిచ్చాడు, మనకి కృపనిచ్చాడు. అనారోగ్య పరిస్థితులు అలాగే ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు అలాగే ఉంటాయి, అలాగే పిల్లల్ని పెంచేస్తున్నారు, పెద్ద చేస్తున్నారు, వాళ్ళని వివాహాలు చేస్తారు, అలాగే ముందుకెళ్ళిపోతున్నారు. బయట చూసేవాడు వీళ్ళు ఎలా బతుకుతారా అనుకుంటున్నారు. కాదు, దేవుడు వాళ్ళకి కావాల్సిన ఏమిచ్చేసాడు, కృపనిచ్చేసాడు. ఆ కృపే వాడు ముందుకు ఏం చేస్తుంది, నడిపించేస్తుంది. ఎంతో అద్భుతమైన జీవితం అండి. సో దేవుడు తోడుగా ఉండి మనకి చేసేది ఏంటంటే మన శ్రమ నుంచి ఆయన మనల్ని ఏం చేస్తాడు, విడిపిస్తాడు. అయితే కష్టం కంప్లీట్ గా తీసేస్తాడు, లేకపోతే ఆ కష్టాన్ని తట్టుకొని ముందుకు వెళ్ళిపోయే కృపను మనకి ఇస్తాడు అనమాట. సో ఇంకా మనం నేర్చుకునే పాఠాలు ముందుకు వెళ్దాం. నాలుగోది దేవుడు తోడుగుండి ఆయనకి ఏం చేస్తాడండి అని అంటే ఆయన మనకు అభివృద్ధి చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు, మనకి ఏం చేస్తాడంటే అభివృద్ధి చేస్తాడు. అది ఎక్కడ రాస్తుందండి అని చూస్తే ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనం. వర్ధలింపజేస్తాడు, అభివృద్ధి చేస్తాడు తోడుగా ఉండి. ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. చాలా అదే కావాలి. దేవుడు తోడుకుంటే కలిగే 4వ మేలు ఏంటి? అది ఏమవుతారంటండి, వర్ధిల్లుతారు. సో వారి జీవితంలో ఎల్లప్పుడూ ఏముంటుందంటండి, వర్ధిల్లడం, అభివృద్ధి చెందడం, ఆశీర్వదింపబడడం. దేవుడు మనకు తోడుకుంటే అభివృద్ధి, దేవుడు తోడుగా ఉండకపోతే మన జీవితంలో వర్ధిల్లుట అన్నది ఉండదు అనమాట. ఏమండి, చాలా మందిని అడుగుతారు, ఏమండి ఆశీర్వాదం అంటే ఏంటండి, ఒక మాటలో చెప్పండి అని అంటే నేను ఇలా అంటాను చూడండి, జాగ్రత్త. నువ్వు పడిన కష్టం నువ్వు నీ పిల్లలు అనుభవిస్తున్నారంటే అదే గొప్ప ఆశీర్వాదం. మరోసారి చెప్తున్నాను, నువ్వు పడిన కష్టం, నీకు ఒక శాలరీ వచ్చింది, నెలంతా కష్టపడ్డావు, నీకు అంటూ ఒక శాలరీ చేతిలో పడింది, నీ జీతం చేతిలో పడింది, నువ్వు నీ కుటుంబం అనుభవిస్తున్నారంటే అదే గొప్ప ఆశీర్వాదం. ఎలా చెప్పారండి అంటే కీర్తన 128 అంటాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వేం చేస్తావు, అనుభవిస్తావు. అదండి ఆశీర్వాదం అంటే. చాలా మంది కష్టపడతారు, ఎంతో సంపాదిస్తారు, వాళ్ళు తినరు, వారి బిడ్డలు తినరు, ఏదో చిల్లు సంచిలాగా వెళ్ళిపోతూ ఉంటుంది వాడి జీవితం అంటామంట. ఏంటంటే వాళ్ళ జీవితం ఏం లేదు, ఆశీర్వాదము లేదు. చిల్లు సంచి అంటే తెలుసా మీకు? చిల్లు సంచి అంటే ఏంటి? వాడు ఏదో బియ్యం బస్తా కొన్నాడు, అరే నెలంతా తిందాం అనుకున్నాడు, కానీ బియ్యం బస్తా కింద ఏముంది, ఒక కన్నం ఉంది, ఇంటికి వచ్చే ఒక బస్తా ఉంది, కానీ లోపల ఏం లేదు, బియ్యం. అది పరిస్థితి అనమాట. ఎంతో కష్టపడుతున్నాడు కానీ అదంతా కూడా నీరు కారిపోతుంది అనమాట. ఏంటో జీవితం ఇది లేదంటే దేవుడికి తోడుగా లేడన్నమాట. యోసేపుకు దేవుడు ఎలా ఉన్నాడు అంటే తోడుగా ఉన్నాడు. ఆయన జీవితంలో ఏముంది తెలుసా అండి? నేను యోసేపు గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించే పాయింట్ ఒకటి ఏంటంటేనండి, యోసేపుకి చదువు లేదండి. యోసేపు ఏం లేదు, చదువు లేదు. యోసేపు ఒక ఖైదీ. ఏ కేసు బట్టి ఆయన్ని జైల్లో పెట్టారు చెప్పగలరా? ఏ కేసు బట్టి? ఒక మాట చెప్పండి, అటెంప్ట్ టు రేప్, అంతేనా? అది ఎంత భయంకరమైన కేసు చూడండి. అలాంటి కేసు మీద ఎక్కడికి వెళ్ళాడు? జైలుకి వెళ్ళాడు. ఊహిద్దాం, ఒక ఖైదీ, ఒక బానిస, ఏమాత్రం చదువు కూడా ఆయనకి లేదు, వేరే దేశస్తుడు, ఐగుప్తు దేశస్తుడు కూడా కాదు, వేరే దేశస్తుడు. అసలు తెను ఐగుప్తు దేశానికి రాజు అవడానికి ఏ ఛాన్స్ లేదండి. ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నవాడికి ఎవరినన్నా రాజు చేస్తారు దేశానికి. కానీ దేవుడు ఒక్క రోజులో యోసేపుని ఏం చేశాడు? రాజుగా చేశాడు. ఎందుకు చేశాడండి అంటే ఒక విషయం చెప్పనా మీకు. రహస్యమందు యోసేపు
దేవుణ్ణి కనపరిచాడు, బహిరంగంగా యోసేపుని దేవుడు కనపరిచాడు. పాయింట్ అర్థమైందా? రహస్యంగా ఉన్నప్పుడు, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయన పాపశోధన వచ్చినప్పుడు దేవుణ్ణి కనపరిచాడు. ఎవరు? యోసేపు. పొతీఫరు భార్య వచ్చినప్పుడు పాపం చేయనంటే దేవుడికి వ్యతిరేకంగా దుష్కార్యం నేను చేయనని చెప్పి నించొని దేవుణ్ణి కనపరిచాడు. బహిరంగంగా దేవుడు యోసేపు ఏం చేశాడండి? సో దేవుడు నిన్ను కనపరచాలంటే, వృద్ధి చేయాలంటే, నీ కష్టార్జితాన్ని అభివృద్ధి చేయాలంటే నువ్వు చేయాల్సింది ఏంటి? రహస్యం నువ్వు దేవుని ఏం చేయాలి? నువ్వు కనపరచాలి. నీ రహస్య జీవితం నాకు తెలీదు, మీ తల్లిదండ్రులకు తెలీదు, భార్యకి తెలియకపోవచ్చు. రహస్య జీవితం నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఆ రహస్య జీవితం మనం దేవుడిని కనపరచు. నువ్వు బహిరంగ దేవుడు నిన్ను ఏం చేస్తాడు? కనపరుస్తాడు. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. దేవుడు ఇక్కడ యోసేపుకి తోడుగా ఉండి ఆయన ఏం చేశాడంట? అభివృద్ధి చేశాడు. నూతన సంవత్సరం ప్రాస్పరస్ గా ఉండాలంటే చూడండి, చాలా మంది విషెస్ పెడతారు, హ్యావ్ అ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ప్రాస్పరస్ అంటే అర్థం ఏంటి? అభివృద్ధి చెందాలి. అది ఎలాగో సాధ్యం? అభివృద్ధి అన్నది ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. ఆటోమేటిక్ వచ్చేది అది. దేవుడు ఇస్తే తప్ప మనం ఏమి అనుభవించలేము. దేవుడు ఎప్పుడు చేస్తాడు తెలుసా? ఆయన గణపరిచే వారిని ఆయన ఏం చేస్తాడు? గణపరుస్తాడు. నన్ను గణపరిచే వారిని నేనేం చేస్తాను? గణపరచడం అంటే ఏంటండి? ఆయన మాటకి లోపడ్డం, ఆయనకి ఇష్టకరంగా జీవించడం. అది బహిరంగంగా కావచ్చు, రహస్యంగా కావచ్చు. ఆయన గణపరచు, దేవుడు నేను ఖచ్చితంగా ఏం చేస్తాడు? వర్ధింప చేస్తాడండి. ఎంత గొప్ప సత్యం! దేవుడు తోడు ఉంటే ఇంత శ్రేష్టమైన జీవితం. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తానండి. తర్వాత సమయం ఉన్నప్పుడు మనం ఇంకా లోతైనవి మనం చూద్దాం. దేవుడు తోడుగుండి ఐదోది మనకి ఏం చేస్తాడంటే మన జీవితానికి విశ్రాంతి ఇస్తాడు. మన జీవితానికి ఏం చేస్తాడంటే విశ్రాంతి. నిర్మాకాండం 33వ అధ్యాయం 14వ వచనం. నిర్మాకాండం 33వ అధ్యాయం 14వ వచనం. అందుకు ఆయన నా సన్నిధిని తోడుగా వచ్చును, నేను నీకు ఏమిస్తాను? విశ్రాంతి. చెప్పడం మాట. సో దేవుడు తోడుకుంటే మన జీవితానికి వచ్చేది ఏంటి? విశ్రాంతి. చెప్పండి, విశ్రాంతి. ప్రభు మాట్లాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్య జల్లారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమేస్తాను? విశ్రాంతి. ఆదాము పాపం చేయడం వల్ల విశ్రాంతిని పోగొట్టుకున్నాడు. దేవుడు ఎంతో ఏదైనా తోట లాంటి శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు. కాదు ప్రయాసను తెచ్చుకున్నాడు, కాదు వేదన తెచ్చుకున్నాడు, కాదు శాపాన్ని తెచ్చుకున్నాడు, చావు తెచ్చుకున్నాడు. మనశ్శాంతి లేకుండా అయిపోయింది అనమాట. ఏదైనా నుంచి బయటికి గెంటి వేయబడ్డాడు. జీవితంలో ఆయనకి ఏం లేదండి, విశ్రాంతి లేదు. కాదు రెండో ఆధారంగా యేసయ్య వచ్చాడు. ఆయన అన్నారు, నా దగ్గరికి రా, నేను నీకేమిస్తాను? విశ్రాంతి. ఆయన ఇచ్చే విశ్రాంతి మొట్టమొదటి ఏంటంటే మన పాపాలు క్షమించి గొప్ప రక్షణను గ్రహించి అది ప్రారంభ విశ్రాంతి ఇస్తాడు. ప్రారంభ విశ్రాంతి అంటే అర్థం ఏంటంటే ఆయన మీ పాపాలు, నా పాపాలు ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. నువ్వు నా బిడ్డవి, నువ్వు మరణించిన రాజ్యంలో ఉంటావు అనంత నిరీక్షణ ఇచ్చి మన పాపాన్ని క్షమించి ఆయన బిడ్డగా చేస్తాడు. దూరస్తులైన మనల్ని ఏం చేస్తాడు? సమీపస్తులు చేసి ప్రారంభ విశ్రాంతి ఇస్తాడు. దేవుడు నాకు తోడున్నాడు, నా పాపాలు క్షమించబడతాయి, నా ధైర్యం మనకు వస్తుంది. రెండోది అనుదిన విశ్రాంతి. రెండోది ఏంటంటే అనుదిన విశ్రాంతి. లోపల ఎన్నో కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. అయినా అంటున్నాడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. అనుదిన విశ్రాంతి ఎలా ఉంటుందో, ఎప్పుడు వస్తుందో ఒక రాయబడి ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 4:6 వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గురించి మీరు చింతపడవద్దు, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత మీ విన్నపం కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడేమవుతుంది? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలగా ఉంటది. ఏంటి? దేవుడి యొక్క సమాధానం, దేవుడిచ్చే విశ్రాంతి. ఎప్పుడు నీ కష్టం వచ్చినప్పుడు నీ కష్టాన్ని ఎవరికి అప్పచెప్పే? దేవుడికి. ప్రార్థన చేసి ఏసీకి అప్పచెప్పేసి, ఏసే నాకు ఈ కష్టం ఉంది ఆయన, నాకు మనసులో విశ్రాంతి లేదు ఆయన, నాకు ఈ టెన్షన్ ఎక్కువైపోతుంది, నా చదువు గురించి నాకు టెన్షన్ ఉంది, నా వివాహం గురించి నాకు టెన్షన్ ఉంది, నా భవిష్యత్తు గురించి నాకు టెన్షన్ ఉంది, నా ఉద్యోగంలో నాకు టెన్షన్ ఉంది ఆయన. ప్రభుకి ప్రార్థన చేసి అప్పగించుకుంటే ప్రభు అక్కడే అంటున్నాడు, మన హృదయానికి ఏమిస్తాడటండి? సమాధానం, నెమ్మది, విశ్రాంతి ప్రభు మనకి ఇస్తాడు. దీని ఏమంటారంటే అనుదిన విశ్రాంతి. సో ప్రారంభ విశ్రాంతి ఇస్తాడు రక్షించుకొని, అనుదిన విశ్రాంతి ఇస్తాడు మన ప్రార్థన అంగీకరించి. ఆఖరికి ఏమంటుంది తెలుసా? అంతిమ విశ్రాంతి. ఏంటండి అంతిమ విశ్రాంతి అంటే? ఏంటి మీరు చెప్పారు నాకు, ఏంటది? వారి ప్రయాసను మాని విశ్రాంతిలో ఏం చేస్తారు?
ప్రవేశిస్తారు, విశ్రాంతిలో ప్రవేశిస్తారు. దీవెనం గారు పరలోకంకి వెళ్ళాడు, మా తాతగారు పరలోకంకి వెళ్ళాడు, మా జాని బాబు పరలోకంకి వెళ్ళాడు. వాళ్ళకి దేవుడు ఏం చేశాడు? ఆల్రెడీ నిత్య విశ్రాంతి పరలోకంలో విహరిస్తున్నారు. వాళ్ళకి ఈ భూలోకంలో ఉండే కష్టాలు ఏమీ లేవన్నమాట. సో మనం దేవుడు ఇంతవరకు భూమి మీద ఉంచాడు. ఒకవేళ దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అనుకోండి, ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తాం, నిత్య విశ్రాంతిలోకి ప్రవేశిస్తాం. ఈ దేవుడు తోడుకుంటే ఎంత విశ్రాంతి మనకు సిద్ధంగా ఉందండి. ఈ లోకంలోనే కష్టాలేంటి, శ్రమలేంటి, బాధ ఏంటి, దుఃఖం ఏంటి, ఏడ్పెట్టి ఏముండవు అనమాట. నిత్య విశ్రాంతిలో, సంతోషంలో, పరలోకంలో ఉంటాం. ఎంత శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు మనకు ఇమ్మానుయేలుగా ఉండి మనకి అనుగ్రహిస్తారు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయండి. దయచేసి మోకరించండి, మనం ప్రార్థన చేసుకొని ఉంచుకుందాం.